ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారో అప్పుడే అన్నింటికన్నా ఉపద్రవం అప్పుడే వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అది అందరికీ కామన్. కోవిడ్ కన్నా మించిన ప్రమాదమా ట్రంప్? కాదు. అలాగే అంతకుముందు లెమన్ క్రైసిస్ కన్నా మించిన ప్రమాదమా? కాదు. అంతకుముందు మనకు హర్షద్ మెహతా కన్నా ప్రమాదమా? కాదు. మరి అన్ని ప్రమాదాలు చూసి అన్ని రకాల అంచెలు దాటుకుంటూ బ్రహ్మాండంగా గంతులు వేస్తూ ఆనందంగా బతికిన వాళ్ళం 2020లో కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి, ఆఖరికి పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వ్యక్తితో సహా ప్రతి ఒక్కళ్ళు ఈక్విటీ మార్కెట్లో సంపాదించగలిగి నా దగ్గరికే ఎంతో మంది వచ్చి నన్ను అడగడం పోయి నాకే చెప్పేవాళ్ళు ఏం కొనుక్కోవచ్చు, నేను మిగతా వాళ్ళకి ఏం కొనుక్కోమని చెప్పాలో చెప్పే పరిస్థితుల్లోంచి ఇప్పుడు కొద్దిగా దిగులు పడుతున్నారు. ఎందుకు లాస్ట్ 2 yearsలో కొద్దిగా తడబాటు వచ్చింది కాబట్టి. ఇటువంటి తడబాట్లు అనేకం ఉన్నాయి, ఉంటాయి, వస్తూనే ఉంటాయి కూడా. కాబట్టి వాటి గురించి కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే హిస్టరీ రిపీట్స్, అందులో డౌట్ ఏం లేదు. హిస్టరీ రిపీట్స్ అంటే అంత పాజిటివ్ సైడ్. అందువలన ఇటువంటి మార్కెట్ చచ్చిపోదు. ఎట్టి బస్సులో చనిపోయింది మనుషులు చచ్చిపోతారు, వ్యవస్థలు చచ్చిపోతాయి, లేదా కొన్ని ఊర్లు కూడా చచ్చిపోతాయి, కానీ స్టాక్ మార్కెట్ మాత్రం చనిపోతుంది. అందువల్ల స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉంటే కలకాలం ఉంటాయి. కాకపోతే నిద్రపోతే కనుక అక్కడి నుంచి జారి వెళ్ళిపోతాయి. మన దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి, కొద్ది గొప్ప మెళకువగా ఉండాలి. నా కోరికల్లా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ని, పొలాలని ఒక రకంగా పోల్చవద్దు. దయచేసి ఆ రెండింటిని ఒకే రకంగా చూడమాకండి. లేదా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ ఒక రకం కాదు. ఒక్కో అసెట్కి ఒక్కో క్లాస్ ఉంటుంది. ఇప్పుడు మీకున్న క్వాలిటీస్ మీకు, నాకున్న క్వాలిటీస్ నాకు, వేరే వాళ్ళకు ఉండే క్వాలిటీస్ వేరే వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్క మనిషిని క్వాలిటీస్ని బట్టి జడ్జ్ చేయాలి. అలాగే ఈక్విటీ క్లాస్ ఆఫ్ అసెట్ని దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తే కనుక అది బ్రహ్మాండమైన సిరులు పంటిస్తుంది. లేకపోతే కనుక ఎనలేని దిగులు మాత్రం తెచ్చిపెడుతుంది.